अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఆ లైట్ తీసేస్తే పోతుంది. ఫోకస్ లైట్ ఎక్కడెక్కడ. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। గత 2 నెలలుగా మనము బీమ్స్ బాబా ఇచ్చినటువంటి బీమ్స్ అనేటువంటి పుస్తకం మీద చర్చిస్తున్నాం. ఇవాళ థర్డ్ పార్ట్. లాస్ట్ 2 చాప్టర్స్ ఉన్నాయి. లాస్ట్ టైం ఒక చాప్టర్ని మనము ఫాస్ట్గా కంక్లూడ్ చేసాం కాబట్టి ఒకసారి దాన్ని రీక్యాప్ చేసుకుని మళ్ళీ వచ్చేద్దాం. అందుకంటే కూడా ఈ పుస్తకం యొక్క ఆవశ్యకత గురించి ఒకసారి, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది ఈ పుస్తకం గురించి ఒకసారి డిస్కస్ చేసి ఇవాల్టి సబ్జెక్ట్లోకి వెళ్దాం. దాని గురించి మాట్లాడాలి అంటే కనుక అసలు బేసికల్గా ఈ పుస్తకాన్ని గాడ్ స్పీక్స్ని ఎడిట్ చేస్తున్న వాళ్ళకి, మొదటిసారి స్క్రిప్ట్లో చదువుతున్న వాళ్ళకి వచ్చినటువంటి డౌట్స్, బాబా ఇక్కడ ఈ మాట అన్నారు, అక్కడ ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు, ఈ మాటకు అర్థం ఏమిటి? మనిషికి ఏంటంటే వచ్చిన సమస్య ఏంటంటే ఇది కరెక్టా, అది కరెక్టా, అది కరెక్టా, ఇది కరెక్టా. ఈ క్వశ్చన్ చేసేటువంటిది లాస్ట్ టైం బాలాజీ అన్నట్టుగా ఒక ఆన్సర్ చెప్తే కనుక రెండు క్వశ్చన్, ఒక ఆన్సర్ కనుక సమాధానం ఇస్తే 2 క్వశ్చన్స్ వస్తుంది దాని నుంచి. అదే మనసుతో మనం తయారు చేసినప్పుడు, ఈ డాను ఐ విడ్ జ్యూస్ వీళ్ళు తయారు చేసినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి క్వశ్చన్స్ని రాసి పంపించారు. లాస్ట్ టైం మేము ఆ రాసినటువంటి పుస్తకంలో ఏం చేసిన, ఫస్ట్ ప్రింట్ అయినటువంటి పుస్తకంలో బాబా చెప్పగా కొంతమంది ఆ పుస్తకం మీద రాసుకున్నారు, కరెక్షన్స్ అక్కడే చేశారు. ఆ కరెక్షన్స్ ఆధారంగా తర్వాత వచ్చినటువంటి వాల్యూమ్ ఇది, సెకండ్ ఎడిషన్. ఆ బుక్ ఆర్కైవ్స్లో ఉంది ఇప్పుడు. అంటే బాబా చెప్పినప్పుడు ఆ కరెక్షన్ చేసినటువంటిది, ఇది ఇమ్మీడియట్గా చేసినటువంటిది. అది కాకుండా తర్వాత క్వశ్చన్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్స్కి ఆధారంగా బాబా మండలి వాడు రాసుకున్నారు, దేశ్ముఖ్ రాసుకున్నారు. దేశ్ముఖ్ రాసుకున్న తర్వాత దేశ్ముఖ్ కన్సల్టేట్ చేసి ఈ పుస్తకాన్ని ప్రింట్ చేశారు 58. దాని తర్వాత కూడా బాబా వాటి మీద క్లారిఫికేషన్స్ ఇచ్చారు. ఇంకా క్లారిఫికేషన్స్ ఉన్నాయి. మరి తర్వాత పుస్తకం రాలేదు కానీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది గాడ్ స్పీక్స్ మీద. ఈ పుస్తకం గురించి ఇది బేసికల్గా దాని ఆధారంగా తయారైనటువంటి పుస్తకం. అంటే మనకి క్వశ్చన్స్ కనుక మనకు పూర్తిగా తెలుసుంటే ఈ పుస్తకం పూర్తిగా అర్థమవుతుంది. గాడ్ స్పీక్స్ చదువుతున్నప్పుడు వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇది. ఒక విషయం, మరి దే డీమ్డ్ ఫిట్, ఎడిటర్ గారు మరి బాబా దే డీమ్డ్ ఫిట్ నాట్ టు రైట్ ది క్వశ్చన్స్ దేర్, క్లారిఫికేషన్స్ డైరెక్ట్గా ఇచ్చారు. సో అందు గురించి మనలాంటి వాడికి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే, అట్లీస్ట్ నాలాంటి వాడికి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ క్వశ్చన్స్ లేవు కాబట్టి వాటికి సమాధానం వెతుకోవట్లేదు మనం. ఆ క్వశ్చన్స్ ఉన్న వాళ్ళకి మటుకు నిజంగా ఎలాంటి పుస్తకం అంటే అసలు ఇంత క్లారిఫికేషన్స్ ఇంత లూసిడ్గా ప్రతి చాప్టర్ మీద బాబా ఎక్స్ప్లెయిన్ చేసింది చాలా క్లియర్గా అంటే ఇన్ ది సెన్స్ దాంట్లో క్లియర్గా చెప్పలేని కారణం ఉద్దేశం గాడ్ స్పీక్స్లో దానికి ఎక్స్ప్లెనేషన్స్ కొన్ని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ స్పీక్స్ మనం కనుక ముట్టుకుంటే కనుక గాడ్ స్పీక్స్లో మొదట చదవాల్సినటువంటి చాప్టర్ ఏంటంటే కంక్లూజన్లో చదివితే కనుక 10 సెంటెన్స్లు ఉన్నాయి. 10 సెంటెన్స్లో చెప్పిందంటే ఈ పుస్తకాలకి ఈ చెప్పేటువంటి జ్ఞానానికి ఎటువంటి లాభం అవసరం లేదు, దీని నుంచి జరిగేటువంటి విషయం కాదు. జరగవలసింది కరెక్ట్గా కావాల్సింది ఏంటి అంటే నువ్వు భగవంతుడి కింద అనుభవించడం తప్ప భగవంతుడి గురించి తెలుసుకోవడం కానీ ఆ ఇన్ఫినిట్ నాలెడ్జ్ గురించి ఎక్స్ప్లెనేషన్స్ గురించి కాదు అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఈ పుస్తకం ఎందుకు రాశారు? ఇది వాళ్ళకి వచ్చిన డౌట్. ఇంత జ్ఞానం ఇచ్చా బాబా, ఈ జ్ఞానంతో కాదు, జ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన ఎయిమ్ ఈజ్ నాట్ టు అండర్స్టాండ్ ది నాలెడ్జ్, ది ఎయిమ్ ఈజ్ టు రియలైజ్ గాడ్. ఇది బాగుంది, ఈ సెంటెన్స్ చెప్పారు. చెప్పిన తర్వాత మరి అలాంటప్పుడు ఇంత జ్ఞానం ఎందుకు ఇచ్చావు? ఒక స్టెప్, 2వ స్టెప్, పైనుంచి కిందకు రావడం, కింద నుంచి పైకి వెళ్ళడం, ఇవన్నీ చెప్పారు కదా, పర్పస్ ఏంటని. ఆ క్వశ్చన్స్కి దీంట్లో లాస్ట్ టైం అని చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. లాస్ట్ టైం డిస్కషన్లో వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఒక ఊరికి వెళ్ళాలి అంటే కానీ ఊహించుకుంటాం మనం, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలని. ఇప్పుడు GPS తీసుకున్నాం, గూగుల్లో చూసుకున్నాం, అటు వెళ్తాం. అంటే ఒక ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ ప్లాన్ చేసుకోవాలని చెప్పి లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ప్లాన్ మొత్తం తప్పే, ఎందుకంటే భగవంతుని ఊహించుకుని దాన్ని ప్లాన్ చేసుకోవడం కుదరదు. కానీ ఎక్కడో చోట హైపోథసిస్, ఎక్కడో చోట బేస్ చేసి స్టార్ట్ చేస్తే తప్ప పని కాదు. కాబట్టి గాడ్ స్పీక్స్, అందు గురించి ఈ గాడ్ స్పీక్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఏం జరుగుతుందనే విషయం తెలియడం గురించి, అంతే తప్ప ఇదే ఎండ్ కాదు. ఇది
3వ క్లాస్ చదివేసేసి నేను చదివేసుకున్నాను, 10th క్లాస్ చదివేసుకున్నాను కాదు. చాలా మంది చదువుకోవాల్సింది. కానీ ఇప్పుడు నేనున్న ఊర్లో ఎవరు కూడా 10వ క్లాస్ చదవలేదు, కాబట్టి నాకు మొత్తం జ్ఞానం వచ్చింది అనుకుంటున్నాను. దాని గురించి ఈసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎటర్నిటీ టు ఎటర్నిటీ అనే చాప్టర్ లోపల. సో ఈ చిన్న చిన్న క్లారిఫికేషన్స్ ఏవైతే చాలా పెద్ద సమస్యలు అయిపోతాయో పుస్తకం చదువుతున్నప్పుడు, గాడ్ స్పీక్స్ చదువుతున్నప్పుడు, ఆ సమస్యలకు అన్నింటిలో కూడా దీంట్లో పూర్తిగా క్లారిఫికేషన్ ఇచ్చారు బీమ్స్లో. సో ఇది 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 బ్యాక్డ్రాప్. ఈ బ్యాక్డ్రాప్ తర్వాత మనం ఈసారి చదవాల్సినటువంటి డిస్కస్ చేయాల్సిన 2 చాప్టర్స్. ఆ 2 చాప్టర్స్ కంటే మనము ఇంకొకసారి కనుక డీటెయిల్గా పుస్తకంలో కనుక డిస్కస్ చేస్తే కనుక ఇన్ని చాప్టర్స్ చదువుకుంటూ వచ్చాము. 11వది కొంచెం టచ్ చేసి పూర్తిగా డిస్కస్ చేయడానికి టైం లేకపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం డిస్కస్ చేసి ఈ ఈ 12, 13 ఈ చాప్టర్స్కి వచ్చేద్దాం. మామూలుగా ఎటువంటి భగవంతుడి గురించి ప్రేయర్ చేసినా భగవంతుడు అంటే తెలుసుకుందాము, ఇంకోటి తెలుసుకుందాం అంటే ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కంటే మనం భావిస్తాం మనిషి. ఆ ఇంగ్రీడియంట్ని మరి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ బాబా ఇచ్చినటువంటిది దీంట్లో ఇచ్చారు. ప్రేయర్ అంటే ఏంటి, దీంట్లో వచ్చిన దానికి ఆధారంగా వచ్చినటువంటి క్వశ్చన్ని ఆన్సర్ ఇక్కడ క్లారిఫై చేశారు. సో మొదటి నుంచి వచ్చింది విమ్ మీద మటుకు గాడ్ స్పీక్స్లో చాలాసార్లు వచ్చింది, చాలాసార్లు డిస్కషన్ వచ్చింది. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది దీంట్లో. ఎందుకంటే దాంట్లో వచ్చిన దానికి చాలామంది కంప్లైంట్ అంటే బాబా చెప్పిందే చెప్పారు అన్నటువంటి ఆలోచన గాడ్ స్పీక్స్లో. మరి చెప్పవలసిన విషయం ఒకటే సత్యం ఉంది, దాని నుంచి ఇక్కడ నిలబడి చెప్తున్నారు. నీకు ఈ 2 పక్క నిలబడితే అర్థమైంది, మరి అక్కడి నుంచి చూస్తే అర్థం కాదు కదా నీకు, ఎందుకంటే అనుభవం వస్తే తప్ప అక్కడి నుంచి చూస్తే అర్థమయ్యే విషయం కాదు. సో వీటన్నిటి గురించి కనుక చెప్తే కనుక దాంట్లో 3 క్లారిఫికేషన్స్ ఇచ్చారు. ఏది 3 స్థితుల గురించి చెప్పారు. ఆ 3 స్థితుల గురించి ప్రతిసారి మనకు అర్థం కాదు, లేకపోతే కనుక మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకోటి ఉందేమో అన్న ఉద్దేశంతో చెప్పుకుంటూ వచ్చారు. దాని గురించి ఇక్కడ మళ్ళీ క్లారిఫికేషన్స్ ఇచ్చారు. మనం ఫ్యాబ్రిక్ ఆఫ్ యూనివర్స్ చూసాం. సో దీంట్లో చూసిన వరకు ఇవన్నీ డెఫినెట్గా ఎక్సలెంట్ ఫ్రాగ్రెన్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్. డైరెక్ట్గానే ఆ చాప్టర్గా తీసుకుంటే కూడా మనకి బ్రహ్మాండంగా అర్థమయ్యేటువంటి విషయం అది. కొత్తగా విషయం, తర్వాత దానంతటగా ఇండిపెండెంట్గానే ఉంది ఆ చాప్టర్ కూడా. అదే ఆ ఉద్దేశం ఏముంటుంది ఆ క్వశ్చన్స్ రాకుండా. ఆ తర్వాత అవతారుడు ఎందుకు వచ్చాడు, అడ్వాన్స్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్, స్ట్రీమ్ అంటే మన ఇవల్యూషన్ ప్రాసెస్ గురించి మళ్ళీ డిఫరెంట్ యాంగిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. అది మనం డిస్కస్ చేసాం. ఆ తర్వాత అవతార్ యాజ్ ది ఫస్ట్ మాస్టర్, మొట్టమొదటి వచ్చినటువంటి గురువు అవతారుడే. ఏ గురువు కన్నా సద్గురు అవ్వాలంటే కనుక మాస్టర్ యొక్క సహాయం కావాలి. మరి ఇక్కడ అవసరం లేదు. మరి ఎందుకు ఆ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారు, ఆ సిచ్యువేషన్ గురించి చెప్పారు. సో అది ఇది మటుకు మళ్ళీ ఇంకొకసారి మీరు చదివితే తప్ప దాని అందం తెలియదు. నిజంగా చాలా అందమైనటువంటి చాప్టర్ అది. జస్ట్ లైక్ దట్ ఫస్ట్ మన రూల్ ప్రకారం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ అవతారికి గురువు యొక్క రిక్వైర్మెంట్ లేదు, ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్ చేస్తున్నాము. కానీ అక్కడ ఆగలేదు ఆయన. ఎందుకు అన్నటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మళ్ళీ మనం డిస్కస్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇంకొకసారి చదివితే తప్ప అందం తెలియదు. ఆ తర్వాత ఇంకా సూపర్వీనింగ్ ఆర్డర్స్ ఇది స్పిరిచువల్ పానోరమా మనకు వచ్చేటువంటి సమస్య రెగ్యులర్గా. భగవంతుని యొక్క గ్రేస్ ఉన్నతమైంది, అత్యున్నతమైంది అని చెప్పి మాట్లాడినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏంటి, కారణము దాని యొక్క పరిణామం ఏంటి, ఇవి ఉన్నాయి. మరి కర్మ సిద్ధాంతం ఉంది, సంస్కారాలు ఉన్నాయి, దానిపైన ఇది ఉంది. ఇవన్నీ కూడా ఒకటి కొట్టుకుంటాయా, ఈ మందుకు దెబ్బలాడుకుంటాయా? ఇది ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది ఏది కూడా కాదు. సూపర్వీనింగ్ ఆర్డర్స్ ఎప్పుడు కూడా కింద వాటిని ఏది కూడా బ్రేక్ చేయకుండా ఎంత అందంగా ఈ పరిపాలన జరుగుతుంది ఆధ్యాత్మిక పరిపాలన అన్న విషయం గురించి చర్చించారు. రైట్. ఆ తర్వాత ఈక్వేషన్స్ ఆఫ్ ది బాడీ అండ్ సోల్, ఒక శరీరము, ఆ తర్వాత ఒక ఆత్మ. ఇది మనకు తెలిసింది. నా శరీరంలో నేను ఒక్కనే ఉన్నా అనుకుంటున్నాం, కాదు చాలామంది ఉండొచ్చు అన్నారు. చాలామంది శరీరాల్లో ఒకే ఆత్మ ఉండొచ్చు అన్నారు. ఇవల్యూషన్ ప్రాసెస్ ఎంట్రీ లెవెల్లో స్టార్టింగ్లో ఈ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారు. స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇవల్యూషన్ ప్రాసెస్లో అది. ఆ తర్వాత ఆ రీఇన్కార్నేషన్ స్టేజ్, ఆ టైంలో ఒక శరీరంలో చాలామంది ఆత్మలు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆధ్యాత్మిక ఉన్నతి చెందుతున్నప్పుడు ఒక్క ఆత్మ ఒక్క శరీరమే. అడ్వాన్స్లో మటుకు ఇవల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన మటుకు అప్పుడు మటుకు జరిగేది ఏంటంటే ఈ 1-to-1 ఈక్వేషన్ నడిచింది. అందు గురించి మీరు మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ఆ మనుషుల్ని లెక్క పెట్టుకుని ఇన్ని హ్యూమన్ బీయింగ్ సంబంధించిన ఆత్మలు ఉన్నాయంటే లెక్క పెట్టే కుదరదన్నారు. ఒక శరీరంలో చాలా ఉండొచ్చు.
సో అది ఆ సెన్సస్ అనేటువంటి కార్యక్రమం చేయడానికి మటుకు చేస్తే బాగుంటుంది అనేటువంటి వీళ్ళ క్వశ్చన్కి సెన్సస్ ప్రక్రియను మటుకు అడాప్ట్ చేయడానికి కుదరదు. సాఫ్ట్వేర్ వాడి స్టాటిస్టికల్ డేటాను ప్రాసెస్ చేద్దామంటే కుదరదు. ఆ తర్వాత ఇంకొకటి మనకి నచ్చినటువంటి విషయం ఏంటంటే స్ప్లిట్ పర్సనాలిటీ. ఒకే మనిషి పొద్దున్న ఒకలాగా రాత్రి ఒకలాగా, ఒక సమయంలో ఒకలాగా ఇంకో సమయంలో ఒకలాగా ప్రవర్తిస్తాడు అంటే దానికి కారణం 2 ఆత్మలు ఉన్నాయా? ఒక ఆత్మ ఒకసారి టేక్అవుట్ చేస్తుందా? కాదన్నారు. సంస్కారాల మూట ఏదైతే ఉందో 2 మూటలు ఒకేసారి ఫ్రక్టిఫై అయ్యాయి. ఒక మూటతో మనం జన్మిస్తాం. కొంతమంది విషయంలో 2 కూడా ఫ్రక్టిఫై అయ్యాయి. ఒకసారి వీడు ఒకసారి వీడు. ఒకే ఆత్మకి సంబంధించినటువంటి ఆ సంస్కారాలు కాబట్టి అక్కడ దెబ్బలాడుకుని బిహేవియర్లో డ్రాస్టికల్గా చేంజ్ చేసేట్టుగా కనిపిస్తుంది అక్కడ బయటికి. కానీ ఈ విషయం ఎందుకు జరగదంటే 2 ఆత్మలు మన శరీరంలో ఉన్నప్పుడు జరగదట. ఎందుకంటే బయట నుంచి వచ్చే ఆత్మలు ఏం చేస్తాయంటే ఆల్రెడీ ఒకడు ఓనర్ వీడితో జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా ఉంటాయి. అందు గురించి డిఫరెంట్ ఒక బాడీలో డిఫరెంట్ 10-15 సోల్స్ కనుక ఉంటే కనుక బయటకు పడవు. ఈ స్ప్లిట్ పర్సనాలిటీలో బయటకు పడుతుంది. సో ఆ ఎక్స్ప్లెనేషన్. సో ఒక్కొక్కటి యాజ్ ఐ వాస్ టెల్లింగ్, ఇట్స్ డెఫినెట్లీ ఇండిపెండెంట్గా డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ ఫ్రాగ్రెంట్ ఆల్ టుగెదర్. ఈ చాప్టర్ ఉన్నటువంటి డిఫరెంట్ ఒక్కొక్క చాప్టర్కి అందం. ఆ తర్వాత ఇంకా జింగోయిజం, స్పిరిచువల్ జింగోయిజం అన్నారు. ఎక్కడన్నా యుద్ధోన్మత్తత కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయాలంటే. ఇప్పుడు వచ్చినటువంటి భాషలు చూస్తే ఫెనటిజం అనుకోవచ్చు. పని ఫెనటిజం ఇంగ్లీష్లో వేరే మీనింగ్ ఉంది. పని దీనికి వచ్చినట్టు ఇదే కరెక్టు, నేనే కరెక్టు, నేను చేసింది కరెక్టు. ప్రతి ఫీల్డ్లోనూ ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక దాంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నారు. నా గురువే కరెక్ట్ అంటాడు, దెబ్బలాడేసుకుంటాడు, కొట్టేసుకుంటాడు, చంపేసుకుంటాడు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వీడు చేసేటువంటి అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంత బాగా చేశారంటే డిమాండ్ అండ్ సప్లై, ఎకనామిక్స్ తీసుకొచ్చారు. మాకు ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకొచ్చారు. ఫస్ట్ ఎకనామిక్స్ తీసుకొచ్చి డిమాండ్ సప్లై, ఎక్కువ మంది అడుగుతున్నారు, కావాలంటున్నారు. ఎక్కువ మంది దొంగలు కూడా వచ్చారు. డిమాండ్ ఎక్కువ ఉంది, మరి దేవుడికి తెలుసుకోవాలి. అలాగే ఇది కూడా దొంగలు కూడా ఇచ్చారు ఎక్కువ. ప్రిటెండ్ టు సీక్, ప్రిటెండ్ టు గివ్ అన్నారు. ప్రిటెండ్ టు సీక్ ఏమో భగవంతుడు కావాలని చెప్పి దొంగగా అడుగుతున్నాం మనము, అలాగే ఇస్తామని చెప్పి దొంగ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంత సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ స్పిరిచువల్ జింగోయిజం గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఈవిల్ యాజ్ ఎ రిలిక్, మంచి చెడు గురించి డిఫరెంట్ సందర్భాల్లో పేరాలు పెట్టినా కూడా ఈ ఆధ్యాత్మిక ప్రోగ్రెస్లో మంచికి స్థానం ఏంటి, చెడుకు స్థానం ఏంటి, అది 2 ఉన్నాయి. అసలు రెండింటికంటే పైన ఏమైనా ఉందా, ఆ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు. సో అది అయిన తర్వాత నెక్స్ట్ క్యాల్కులస్ ఆఫ్ ఆపోజిట్స్, మళ్ళీ లెక్కలకు వచ్చారు. మా దగ్గర దూరంగా వచ్చారు లెక్కలు. ద్వంద్వం, ఆపోజిట్ అనేది. ఈ ద్వంద్వం లోపల ఏమైందంటే, ఈ ద్వంద్వం గురించి మాట్లాడేది ఏంటంటే, ఒక్కసారి నేను ఎవరు అనుకున్న వెంటనే ఇమీడియట్గా డ్యుయాలిటీ స్టార్ట్ అయిపోయిందని చెప్పారు. స్టార్టింగ్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. 2 కింద పడిపోయాము, 2 వచ్చేసిందని. మరి ఈ ద్వంద్వం గురించి మామూలుగా సాధారణంగా ఆధ్యాత్మిక గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా చెడు కిందే మాట్లాడతారు. ద్వంద్వం అన్న మాట వచ్చింది అంటే కనుక అప్పుడు ఈ ద్వంద్వంలో ఉన్నామండి మనం అంటే యాజ్ ఇఫ్ లైక్ ఇట్స్ ఏ నెసెసరీ ఈవిల్ కండి, అంటే ఈవిల్ కింద అన్నటువంటి ఆలోచనతోనే మొదలు పెడుతున్నాం గేమ్ని. అది తప్పు. ఈ ద్వంద్వం లేకపోతే కనుక మనకు లాస్ట్ టైం కొన్ని బొమ్మలు కూడా ప్లేస్ చూసాం. నది వెళ్ళాలంటే 2 గట్లు ఉండాల్సిందే. ఒక గట్టుతో నది ప్రవహించేది, ముందుకు వెళ్ళదు. కొట్టుకుపోయింది కదా, ఎటు వెళ్ళదు డైరెక్షన్. సో ద్వంద్వాన్ని నీకు అవసరం ఉన్నా కాకపోయినా కానీ ఆపోజిట్ని న్యాచురల్గా తీర్చుకొని సహాయం చేస్తారు. మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహాయం చేస్తారంటే నిన్ను ఆపోజిట్ ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చి పెడతారు. దీనికి యుద్ధం చేస్తున్నవాడు ఎందుకో చంపేస్తుంటాడు. ఎందుకు చంపుతున్నాడు వాడికి తెలియదు. ఎందుకంటే యుద్ధంలో చంపాలి కాబట్టి చంపేస్తున్నాడు. కానీ వాడి పర్సనల్గా బీయింగ్ పర్మిషన్ ఇవ్వడానికి ఇంకోటి చంపడం గురించి. అందుగురించి వాళ్ళకి వచ్చే ఆలోచన ఏంటంటే సూసైడ్ చేసేసుకుందామా, నన్ను పొడి చేసుకుందామా. ఆపోజిట్ ఎక్స్పీరియన్స్ రావాలంటే తహతహలాడిపోతుంది. లేకపోతే తుపాకి వెళ్ళిపోతాడు అడ్డంగా. సో ఈ విషయాన్ని ఈ ద్వంద్వంలో ఆపోజిట్ యొక్క రిక్వైర్మెంట్ ఇంత లెవెల్లో ఉందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాంట్లో చెప్పారు. ఆ తర్వాత ఇంటర్ప్లే ఆఫ్ సోల్స్, దాని గురించి లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము. మళ్ళీ ఒకసారి కొంచెం డీటెయిల్గా అంటే స్లైడ్స్లో ఒకసారి స్లైడ్ వైజ్ రన్ చేసేస్తే కనుక కొంచెం ఫాస్ట్గా 10 minutesలో దెన్ విల్ గో టు ది ప్రేయర్స్. ఇంతవరకు వచ్చినటువంటి ఓకే, ఇక్కడ మొదలుపెట్టిన వెంటనే మళ్ళీ మాకు స్టార్ట్.
ఇవన్నీ మనం లాస్ట్ టైం జింగోయిజం గురించి వీటి గురించి వచ్చింది. ఆ ముందుకు వెళ్ళేటువంటి పని చేస్తున్నాను అంతే. ఈ మొత్తం ప్రాసెస్ లోపల ఈ బుక్ నుంచి టేక్ అవే ఏదైనా ఉంది అంటే కనుక, నాకు తెలిసింది టేక్ అవే ఏదైనా అంటే కనుక ఇది హిపోక్రసీ ఎందుకు వస్తుంది అన్న విషయం టేక్ అవే మొత్తం బుక్లో నా నుంచి. ఎందుకు చేస్తారు అంటే కనుక హిపోక్రసీ తను కాంతి తను ప్రొజెక్ట్ చేసుకుని ప్రయత్నం చేస్తారంటే మనకు ధైర్యం లేదుట. నాకున్నటువంటి వీక్నెస్ నేను డైరెక్ట్గా ఫేస్ చేసిన ధైర్యం లేదు నాకు. ఆ ఒక్క లక్షణం నుంచే నా ఏదో తొడుగు వేసుకోవాల్సి వస్తుంది మొహానికి. నేనుగా బతకడానికి కొంచెం కనుక ధైర్యం చేస్తే కనుక అసలు హిపోక్రసీ అన్నటువంటి విషయమే లేదు అసలు. ఈ స్పిరిచువల్ జింగోయిజంలో ఎందుకు ఈ దొంగవాడు రావడానికి కారణం ఏంటి, అది ఎక్స్ప్లెనేషన్ అలాగే చెప్పారు. మరి ఇక్కడ కూడా ఇది ఎక్స్ప్లెనేషన్. యాజ్ హ్యూమన్ బీయింగ్ మనం చేస్తున్నది హిపోక్రసీ. ఈ హిపోక్రసీకి కారణం ఏంటంటే నేను ఇంతే అన్నటువంటి, నాకు ఇది చేత కాదు అని ఒప్పుకోవడానికి బాధపడుతున్నాం మనం. నాకు లేనిది ఉందని ప్రదర్శించడానికే ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రయత్నం చేస్తున్నాం. దాని నుంచి హిపోక్రసీ వచ్చింది. ఆ హిపోక్రసీ ఒక్కటే నేను ప్రేమించలేనటువంటి పాపం అని చెప్పారు బాబా. చాలా ఈజీగా నేర్చేసుకున్నాం మన హిపోక్రసీ, ఎటువంటి కష్టం లేకుండా. భాష నేర్చుకున్నాడు చిన్నప్పుడు, అలాగే నేర్చేసుకున్నాం హిపోక్రసీ. నాకు వచ్చినట్టుగా ప్రదర్శన చేయడం, రాంది దాచిపెట్టడం, అది కూడా హిపోక్రసీయే. నాకు వచ్చి అది కూడా నేను దాచిపెడుతున్నాను, నాకు రాదని చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఇష్టం లేదు అక్కడ ప్రదర్శించడం. వాళ్ళకి నాకు పాట రావని చెప్తాను నేను. యాజ్ సింపుల్, అది కూడా తప్పే. సో ఇక్కడ ఏంటి, నేను ఉన్నట్టుగా ప్రయత్నం చేయడం అనేది, అది ఆ లక్షణం ఎంత ఉంటే కనుక అంత మనము ఆ హిపోక్రసీ అన్నటువంటి దాని నుంచి బయటపడిపోతాం. దాని నుంచి బయటపడిపోతే మనకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే భగవంతుడి దగ్గర నుంచి చాలా సహజంగా సహాయం అందుతుంది మనకి. హిపోక్రసీ ఉంటే చాలా బాధిస్తుంది, అది మనకు అడ్డం పడిపోతుంది. రైట్, కొంచెం నేను ఫాస్ట్గా. ఇవన్నీ లాస్ట్ టైం డిస్కస్ చేసాం మనం ఆపోజిట్స్ గురించి. ఇది ప్రెజెంటేషన్ మోడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఇలాగ రెగ్యులర్గా వెళ్ళాల్సి వస్తుంది. రైట్, ఇప్పుడు మనము అనుకున్నటువంటి చాప్టర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇది. ఇంటర్ప్లే ఆఫ్ సోల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక నీకు నాకు ఉన్నటువంటి సంబంధం గురించి చెప్తున్నారు. ఒక వ్యక్తితో కనుక ఎందుకు ఉండాల్సి వస్తుంది సంబంధము, ఇంకొకరు ఉన్నారు అన్నటువంటి ఆలోచన ఇచ్చేటువంటి పరిస్థితి. అదర్స్, ఐ అండ్ యూ అన్నదే ఇంగ్లీష్ సెంటెన్స్లో చదివితే కనుక అసలు ఇట్ ఈజ్ లైక్ మొత్తం అంతా కూడా మనం పూర్తిగా క్రష్ అయిపోతున్నామట. ఆ క్రష్ అవుతుంది నేను నువ్వు అన్నటువంటి ఈ రెండు మాటల నుంచే. పెనాల్టీ. సో నేను నువ్వు అన్నటువంటి ఈ రెండు మాటల నుంచి క్రష్ అయిపోతున్నావు అనే విషయం వచ్చిందంటే దీని గురించి ఇక్కడ చెప్తున్నారు ఇంటర్ప్లే ఆఫ్ సోల్స్లో. ఇంటర్ప్లే ఆఫ్ సోల్స్ అంటే ఒక వ్యక్తి ఉన్నారు, ఒక ఆత్మతో మనకు సంబంధము, ఇంకో సంబంధము. దీని గురించి మాట్లాడనటువంటి వాళ్ళు లేరు అన్నారు. టామ్ అండ్ డిక్ అండ్ హ్యారీ ఆ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా కనిపించినట్టుగా ఆధ్యాత్మిక దాంట్లో వాళ్ళు మాట్లాడిస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థం కానటువంటి విషయం, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు రెండు లేదు, మూడు లేదు, ఆత్మలే లేవు, అసలు ఒకటే ఆత్మ. అది అక్కడి నుంచి స్టోరీ హైపోథసిస్ స్టార్ట్ చేస్తే మనం వేరే లేనే లేదు. అసలు ఎవరితో దెబ్బలాడుతున్నావు నువ్వు, ఎవరు ప్రేమిస్తున్నావు, అసలు రెండోది లేనే లేదు, ఒకటి తప్ప. ఇక్కడి నుంచి మాట్లాడితే కనుక డిస్కషనే వేరే 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 ఫోకస్ అయిపోతుంది. ఇక్కడ అనుకుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక పనికి జాయిన్ అయిపోతున్నాం మనం. మేమందరం ఒకటి అంటున్నాం, మేమందరం బాబా లవర్స్ అండి, మాకు వేరే ప్రోగ్రామ్ ఉంటుందండి అంటే ఇంటర్ప్లే స్టార్ట్ చేసేస్తాం. మనం ఒక గ్రూప్ కింద తయారు చేస్తాము. దానికి కావాల్సినటువంటి శక్తిని మన నుంచి మనమే తెచ్చేసుకుని పట్టేసుకుంటాం, సెపరేట్ అయిపోదామని ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ ఇంటర్ప్లే గురించి మూడు లక్షణాలు చెప్పారు. ఎందుకు మనం ఒకరితో ఒకరితో ఉంటామంటే, మొదటిది పక్కవాడి మీద జలసి, వాడికి ఆ కారు ఉంది, అదే పెద్ద కారు ఉంది, అది. ఇంకొకటి నాకు ఆపోజిట్గా ఉన్నట్టు సెక్స్ మీద, జెండర్ మీద. ఈ ఒక్కటి ఆపోజిట్లో ఏమంటే కాన్స్టెంట్గా నేను పురుషుడిని, ఇంకో ఆమె స్త్రీ అన్నటువంటి విషయం కాన్స్టెంట్గా గుర్తుండేటువంటి విషయం. దీని గురించి కూడా ఇంటర్ప్లే కంటిన్యూస్గా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది మనం స్కిప్ చేసేస్తే కనుక it relieves you from the harassing interplay of the felt duality of I and you. Untethered love sublates all forms of duality.
ఇంకా మనకు కావాల్సిన వీటి నుంచి బయటలో పడాలి. మనకి ప్రతిసారి కూడా బాబా చెప్పినటువంటి ప్రతి పుస్తకంలో కూడా బాబా చెప్పిన తర్వాత చెప్పారు, అయితే సో వాట్, నాకేంటి, ఈ సమస్యతోనే మొదలు పెడతాం మనం. ముందు బుక్ చదవడం నుంచి నాకేం లాభం ఉంటుంది, అసలు ఇక్కడ ప్రజెంటేషన్ ఉంది, ఏమైనా లాభం ఉందా, నాకు కొంచెం వాన పడుతోంది, ఇంట్లో ఉంది, ఇది వేరే పని ఉంది అంటే ప్రయారిటైజేషన్. లాభం అంటే నా ఉద్దేశం ప్రయారిటైజేషన్. ఆ ప్రయారిటైజేషన్ ఇక్కడ కాదు. ఎందుకంటే నాకు అది ఇష్టమైనటువంటి విషయం కాదు, పాటలు పాడుతూ వెళ్దాం, లేకపోతే ఇంకోటి చేస్తే. సో ఇలా మనం క్లారిఫై చేసుకుంటూ వచ్చినాం. సో దాని నుంచి బయటపడాలి అంటే కనుక మోహం లేనటువంటి ప్రేమ అన్నది ఒక్కటే బయటపడేస్తుంది. అన్టచర్డ్ అన్నటువంటి మాటలు వాడారు, దాన్ని నేను ఎటువంటి మోహం లేనటువంటి ప్రేమ కింద ట్రాన్స్లేట్ చేస్తే కనుక, సో అప్పుడు ఏంటంటే ఈ ఒక్కటి ద్వంద్వ నుంచి బయటపడేస్తుంది. ఆపోజిట్ అన్నది ఈ ద్వంద్వ నుంచి బయటపడడానికి ఒక్క సహాయం కనుక మనకు జరిగితే కనుక, అది ఎవరు చేయగలరు అంటే కనుక, alone can understand I as well as you as being its own illusory creation rising from itself. బాబా చెప్పినటువంటి మాట ఏంటంటే, అందరూ ద్వంద్వ గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా నువ్వు మాస్టర్ యొక్క కాళ్ళు పట్టుకో, ద్వంద్వ నుంచి బయటపడేస్తారు. కానీ బాబా చెప్పింది ఏంటంటే, నీ అంతా నువ్వు కూడా ప్రయత్నం చేసేటువంటి విషయం చెప్పారు, మన క్లాసిఫై ఇంత లెవెల్ తీసుకొచ్చారు. అదేంటంటే మోహం లేని ప్రేమ. మోహం లేని ప్రేమ అంటే నాకేదో దీని నుంచి లాభం ఉంది అని అనే విషయం పక్కన పెట్టినటువంటి ప్రేమ కనుక నీకుంటే, అప్పుడు అలాంటి స్థితి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, వాడు నేను అనేది రెండు కాదని విషయం ఆటోమేటిక్గా. ఐ అండ్ యూ అనే డ్యూయాలిటీ రెండు అర్థమైపోతుంది. యాజ్ బీయింగ్ నా నుంచి వచ్చినటువంటి ఆలోచనే తప్ప. చూడండి మన మాస్టర్ యొక్క గొప్పతనం ఇది ప్రతి వాళ్ళ చేతి. ఈ ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే కనుక, అది నా కొడుకుకి నేను ఎందుకు చేస్తున్నానంటే, నా కొడుకు నాకు ఏదో చేస్తాడు కాబట్టి, లేకపోతే నాది అన్నది ఉంది కాబట్టి చేస్తున్నాను అక్కడ నేను. అది తీసి కనుక అందరూ నా వాళ్ళని ఒక్కసారి అంటుకుంటే కనుక నేను వాడు లేని అసలు. ఇది ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి 2 నిమిషాలు మనం చేయక్కర్లేదు, చేయడానికి చాలా భయం మనకి. సో అందుగురించి అట్లీస్ట్ ఒక నిమిషం ఆలోచిస్తే కూడా ఒక దారి ఉంది అన్న విషయం అయితే అర్థమవుతుంది మనకి, బాబా చెప్పిన విషయం. అక్కడ ఒక ఆల్రెడీ మార్గం ఉంది, మార్గంలోకి వెళ్ళాలి, దారిలో వెళ్ళాలి అంటే కనుక ఆల్రెడీ అది ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా ఇక్కడ విషయం. ఒక్కొక్క చిన్న మాటలో చిన్న సెంటెన్స్లో ఈజ్ ట్రైంగ్ టు గివ్ us లైక్ వాట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు. యుగాలు తపస్సు చేస్తున్నా ఉంటున్నారు, లక్షలాది మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ ఉన్నారు, కొని ఇంత వచ్చిన తర్వాత జ్ఞానాన్ని ఇది వాడుకుని, ఇది అర్థం చేసుకుని, ఓకే మనం చేయవలసిన పని ఏది అన్నటువంటి నిర్ణయం తీసుకోవచ్చు. అది విషయం, రైట్. సో ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ చాప్టర్లో బ్రాడ్గా మనం లాస్ట్ డిస్కస్ చేసేది కాబట్టి రీక్యాప్ వరకు ఆపేసి, నెక్స్ట్ ప్రేయర్ యాజ్ ఇన్నర్ అప్రోచ్. ఇన్వల్యూషనరీ ప్రాసెస్ గురించి మాట్లాడుతుంటే, అంతర్గత ప్రయాణం గురించి మాట్లాడుతుంటే కనుక లోపలికి వెళ్ళాలి. మనిషి రీఇన్కార్నేషన్ స్టేజ్, అది అక్కడికి వచ్చే మనం ఇప్పుడు మనిషి కింద పుడుతున్నాము, చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే అంతర్గత ప్రయాణం చేయాలంటే కనుక ఈ ప్రేయర్ యొక్క పరిస్థితి ఏంటి, ప్రార్థన అన్నది దాని యొక్క పరిస్థితి, దాని యొక్క ఎక్కడ దాన్ని ప్లేస్ చేస్తాం మనం, వేర్ ఇట్ బిలాంగ్స్ అండ్ వేర్ వీ బిలాంగ్ టు దాట్. సో ఆ విషయం గురించి దీంట్లో చర్చిస్తున్నారు. ఇంతకుముందు చాప్టర్లో ఏమైనా డిస్కషన్ చేయొచ్చా? డిస్కషన్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఇంతవరకు ఉన్న దాంట్లో? ఎందుకంటే ఇది పుస్తకం చెప్పేసాము, చదివేసాము, పుస్తకం రాసేసుకున్నాము, మన అకౌంట్ రాసేసుకున్నాము, ఒక బుక్ చదివాము సెంటర్లో, ఆ కాన్సెప్ట్ కింద కాకుండా టేక్ అవేస్ దాంట్లో కొంచెం డిస్కషన్ చేసుకుంటూ మనం ముందుకెళ్తే కనుక, అట్లా ఏమైనా డిస్కషన్స్ ఉంటే కనుక అగైన్ లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్, కమ్యూనికేట్ యూ దట్ ఇక్కడ నాకు ఎక్కువ తెలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాదు ఉద్దేశం. డిస్కస్ చేస్తే కనుక ఇట్ సంథింగ్ ఎల్స్ కెన్ కమ్ అవుట్. అలా వాళ్ళకి ఏదో క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఇంత మంచి పుస్తకం వచ్చింది. ఆ చిన్న క్వశ్చన్ కింద ఈ బాబా చెప్పింది వినకుండా వీళ్ళు అప్పుడు కూడా డిస్కషన్ వచ్చిందన్నారు. ఆఫ్రికాడ్ ఏంటంటే ఈ వెస్టర్న్స్కి గురువు చెప్పినట్టుగా వినడం అలవాట్లేదు, అందుకని క్వశ్చన్స్ చేస్తున్నారు అన్నారు. ఆఫ్ ది రికార్డ్. సో కానీ దాన్ని కూడా పాజిటివ్గా వాడుకొని మనకి ఇలాంటి పుస్తకం, అది కూడా 54 తర్వాత అర్థం చేసుకోండి. అక్షరపలకం వదిలేసిన తర్వాత ఇచ్చినటువంటి పుస్తకం. అక్షరపలకం ఈ ABCD ఇవి కూడా లేదు అది, రైట్. ఓకే, అయితే ఈ చాప్టర్లోకి వెళ్ళిపోతుంటే మనం డిస్కస్ చేయడానికి ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఆధ్యాత్మ మార్గం ముందుకెళ్ళాలి, భగవంతుడు, దైవము, ఇంకోటి మాట్లాడితే ప్రేయర్ ముందు. దానికి ఇంపార్టెన్స్ ముందు లేకుండా అసలు ప్రేయర్ లేకుండా అసలు ఏం లేదు. అసలు మనం ఎంతవరకు ఉంటామని ప్రేయర్ హాల్ అని రాసుకుంటాం, కట్టుకోవడానికి కూడా, గుడి కట్టుకుంటుంటే. అసలు ప్రేయర్ అనే మాటని మనం కాన్స్టెంట్గా వాడి ప్రేయర్ అని వాడుకుంటున్నాం. ఆ ప్రేయర్ గురించి వచ్చినప్పుడు అన్ని మతాల్లో కూడా దే ఆర్ గ్రేడెడ్ యాజ్ ఇండిస్పెన్సిబుల్, దే ఆర్ నైదర్ ఎసెన్షియల్ ఆర్ నెసెసరీ.
ఏ విధంగానూ కూడా మన బతకడానికి గాలి కావాలనుకుంటున్నామో నెసెసరీ, అది కంపల్సరీ కావాలి, లేకపోతే చచ్చిపోతాం మనం. ఇప్పుడు ప్రేయర్ అన్నది ఆధ్యాత్మ మార్గంలో అలాంటిది అని అనుకుంటున్నారు, కాదు అన్నారు. ప్రేయర్ లేకపోతే ఇంకా ఆధ్యాత్మ మార్గం ముందుకెళ్ళడం ఏంటి? కాబట్టి మనకున్నటువంటి మామూలు సాధారణ మానవులు మనకున్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటంటే ప్రేయర్ చేయాలి. ఈ ప్రేయర్ చేయాలంటే మరి అది 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 దాని యొక్క రిక్వైర్మెంటే లేదు పోమంటున్నారు బాబాయ్. ఇప్పుడు అది అక్కడ స్టార్ట్ అయింది గేమ్ ఇక్కడ ఈ చాప్టర్లో. ప్రేయర్ యొక్క రిక్వైర్మెంటే లేదు, అసలు నెసెసరీ లేదు. అది లేకపోతే ముందుకు వెళ్ళమన్నటువంటి ఆలోచన తప్పు. రెండు విషయాలు తప్పు. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత సమ్ టైమ్స్ గివెన్ బై మాస్టర్ బై వే ఆఫ్ ఇన్విటబుల్ అకామిడేషన్ టు హ్యూమన్ వీక్నెస్. మరి అలాంటి ఇప్పుడు ఇమీడియట్గా మనకి ఇంకో క్వశ్చన్ వస్తుంది, రాకుండా ఉంటుందా? మరి బాబా ప్రేయర్ ఇచ్చారు కదండి, ఇంకోటి చేశారు కదండి, అయితే ఆయన కూడా అలా చేయమని చెప్పారు కదండి, రాములు వాళ్ళు అలా చెప్పారు కదా, కృష్ణుడు చెప్పారు, మొహమ్మద్ ఇలా చెప్పాడు కదండి. సో ఇమీడియట్గా అవన్నీ క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. మరి అప్పుడు బాబా చెప్పినటువంటి మాటని ఎంత బాధపడుతూ రాస్తే అనిపించింది ఆ మాట. ఇన్విటబుల్ అకామిడేషన్ టు హ్యూమన్ వీక్నెసెస్. మనిషికి ఉన్నటువంటి బలహీనతల్ని సపోర్ట్ చేసి వాడిని అకామిడేట్ చేసి వాడు కూడా ఆయనకున్నటువంటి అనంత ప్రేమలో వాడిని కూడా దగ్గర తీసుకుందామనే ఉద్దేశంతో అలాంటివే చెప్పారట. పిల్లాడు ఏడుస్తున్నాడు, అవసరం లేని విషయం అది తెలుసు, ఆయనకి తెలుసు. వాడు గోల్ పెట్టేస్తున్నాడు, సరే కానీ ఆడుకోరు అంటున్నారు. అలా అని చెప్పి మాస్టర్ ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే గాడ్ స్పీక్స్ మహోన్నతమైన గ్రంథం, దాని తర్వాత వచ్చినట్టు ఎక్స్ప్లెనేషన్ గురించి అర్థం చేసుకోవాలి. మనం ప్రతి దాని గురించి పొద్దున మనకి ఇంట్లో జరిగినటువంటి విషయానికి దానికి రిలేట్ చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటే కష్టమైపోతుంది. కష్టమైపోతుందంటే రిలేట్ చేయకుండా లేనటువంటి విషయం ప్రతిదీ రిలేట్ చేయొచ్చు అన్నారు. గాడ్ స్పీక్స్ ఇంట్రడక్షన్ చాప్టర్లో చెప్పినటువంటి మాట. సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇంకోటి కానీ ఏదన్నా నువ్వు ఏ ఏరియాలో ఉన్నా కానీ ఆ ఏరియాకి నువ్వు రిలేట్ చేసుకోవచ్చు ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలతో. అలాంటి పుస్తకం అది ఏదో ఆధ్యాత్మిక ముందుకు వెళ్తున్నటువంటి పుస్తకం కాదు, వాళ్ళ గురించి కాదు. నెక్స్ట్ వచ్చిన తర్వాత అందుగురించి ఏంటంటే మాస్టర్ ఇచ్చినటువంటి అదేంటంటే మాస్టర్ ఇచ్చిన తర్వాత ఆ కాలానికి ఆ సమయానికి ఒకసారి నీకు చెప్పాడు ఇది చేయరా బాబు అని, దానికి విలువ ఉంది, దాని నుంచి లాభం నీకు ఉంది. అంతకంటే దాన్ని అప్పుడు కాపీ చేసి కట్ చేసి పేస్ట్ చేస్తా అంటే కుదరదు. ఎక్కడ పడితే అక్కడ పేస్ట్ చేయడం వచ్చి కాబట్టి పేస్ట్ చేసేస్తామంటే కానీ కుదరదు. ఆ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవుటర్ సెరమనీస్ అండ్ రిచువల్స్ వర్ నెవర్ ఎసెన్షియల్ ఆర్ ఇండిస్పెన్సిబుల్. బాహ్యంగా జరిగేటువంటి ఈ మతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అవి ఏవి కూడా ఎటువంటి రిక్వైర్మెంట్ లేవు. ఎంతవరకు చెప్పేశారంటే డైరెక్ట్గా చెప్పేశారు. బాబా కోట్ చేశారు. రంజాన్ సంబంధించినటువంటి విషయాలు ఆ సమయంలో చెప్పారు, ఎందుకంటే తిండి లేదటప్పుడు. అందు గురించి రంజాన్లో ఉపవాసం ఉండమన్నారు. రాత్రి అయితే కొంచెం తక్కువ తింటారండి, అది కూడా ఎక్కువ తింటే మనం ఏం చేయలేము. సో ఆ సమయానికి వాళ్ళకి సంబంధించినటువంటి విషయం అంతే తప్ప దాన్ని నువ్వు తీసుకుని ఇప్పుడు కూడా పాటిస్తానంటే అంతకంటే పిచ్చి వ్యవహారం లేదు. ఇది ఒకటే మతానికి సంబంధించింది కాదు, ఇలా ప్రతి మతంలోనూ ఉంది. మనం ఆల్రెడీ చూస్తున్నాం ఎన్ని మొదలు పెట్టిస్తాం మనం. అంటే దానికి ఆయన చెప్పిన తర్వాత దానికి వాళ్ళకి సంబంధం ఉంది. అది కాకుండా కూడా ఇవాళకి మనము బాబా చెప్పినటువంటి ఏదైతే ఒక కర్మకాండ చేద్దామో క్రతులు చేద్దామో బాబా ఫీల్డ్లోని ఎన్ని మొదలు పెట్టాం ఎవరికి వాళ్ళు గుడి చేస్తే తెలుస్తుంది. అంటే అవసరమైన విషయం అయినా కానీ మనం ఎప్పీల్ చేయడం నుంచి కానీ అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ప్రజెంటేషన్ ఇస్తూ కాంట్రవర్సీకి వెళ్ళకూడదన్నటువంటి పాయింట్లు ఆపాను తప్ప, లేకపోతే మనం చేసేటువంటి ప్రతిదీ కూడా కర్మకాండకు సంబంధించిందే, దానికి ఎటువంటి విలువ లేదు. భగవంతుని చేరాలనుకున్నప్పుడే నువ్వు విసావిసి నీ గోల్ నుంచే మేనేజ్మెంట్ క్లాస్లో ఏం చెప్తారంటే యూ షుడ్ డూ దీస్ థింగ్స్ టు అచీవ్ యువర్ గోల్. అందుగురించి ఏం చెప్తారంటే ఫస్ట్ గోల్ సెట్టింగ్ చేయమంటారు. గోల్ సెట్టింగ్ చేసిన తర్వాత నువ్వు చేసే పనులకు దానికి సంబంధించిన పనులు చేయాలి. ఇది పాయింట్. మన గోల్ సెట్టింగ్ కనుక భగవంతుని తెలుసుకోవాలి. భగవంతుని తెలుసుకోవడం అంటే తెలుసుకోవడం కాదు, భగవంతుడు అవ్వాలి అన్నది కనుక గోల్ సెట్ అవుతే కనుక ప్రేయర్ ఇలా చేయాలి. అది ఎక్స్ప్లెనేషన్. అది కాదు మేము ఇంకా ఆడుకుంటాం, ఈ సో కంపాషనేట్, ఆడుకోండి బాబు అన్నారు. ఆడుకోండి, ఎప్పటికైనా వస్తారు. కానీ ఒకవేళ కనుక సీరియస్గా నేను భగవంతుని అవ్వాలి, బాబా చెప్పిన మార్గం నడవాలి అనుకుంటే కనుక ఇంకా తప్పకుండా పాటించాల్సిన విషయం. ఇంకా అక్కడ మటుకు మొహమాటం లేదు. అక్కడ వచ్చి ఇలాగ చేశానంటే నేను సెంటర్కి వెళ్ళిపోతున్నానంటే పొద్దున చేస్తున్నానంటే కుదరదు. ఇలా చేశానంటే కుదరని విషయం. సరే, మాస్టర్ చేసేటువంటి ఇంకా మహాద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ మహమ్మద్ విషయంలోనే డిస్కస్ చేస్తున్నారు. వేరే వాళ్ళు చెప్తే నేర్చుకోవాలి. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ సమ్ టైమ్స్ ఫర్ ఎ పర్పస్
ఈ గాబ్రియల్ దగ్గర నుంచి ఆయన ట్యూషన్ తీసుకున్నారు. ఆయన వచ్చి రెక్కలతో వచ్చి చెప్పేవాట ఆయన దగ్గర నుంచి జ్ఞానం వచ్చిందని. ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఇంకోళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. ఆయన జీవితం ఇంకోళ్ళు పనికి వచ్చేటట్టుగా అది దానికోసం నేర్చుకున్నారు. ఇంకో విషయం చేశారట, గాబ్రియల్ అనే వ్యక్తికి ఎలా చెప్పాలని నేర్పించారట. 2 పర్పస్ జరిగే దాంట్లో ఆ ప్రాసెస్ లోపల. సో పర్ఫెక్ట్ మాస్టర్ అవతార్ చేసినటువంటి పనికి దానికి నిగూఢమైనటువంటి అర్థం ఉంది. ఆ అర్థాన్ని నేను క్లారిఫై చేసి చెప్తున్నాను. ఇప్పుడు కూడా అది నిగూఢమైంది అని చెప్పేసి పక్కనకి వెళ్ళిపోతే కనుక ఇంకా అట్లీస్ట్ ఇంక మనం క్షమించుకోవడానికి మనమే లేదు. నిగూఢం ఎవరికి చెప్పని వాళ్ళకి మనకు చెప్పారని దాని వల్ల ఎటువంటి లాభము లేదన్న విషయం చెప్పిన తర్వాత ప్రేయర్ గురించి ఇప్పుడు నాకు డైరెక్ట్గా కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్ అనే పాయింట్ వస్తే కనుక ప్రేయర్లో ఏముంది? 2 సార్లు కూడా ప్రతిసారి కూడా మెటీరియలిస్టిక్ కానీ స్పిరిచువల్ కానీ 2 అడుగుతాం. బాబా ఈ జనన మరణాల నుంచి బయట పంపించేసి బాబాజీ చెప్పినట్టుగా ఎందుకు కావాలి గాడ్ స్పీక్స్ అంటే ఆయననా మళ్ళీ చదువుకోవాలని చెప్పేసి మళ్ళీ 10th క్లాస్ చదవాలి పుడితే మళ్ళీ నాలెడ్జ్ వాడు మళ్ళీ 10th క్లాస్ చదవాల్సి వస్తుంది బాబు, ప్లీజ్ జాగ్రత్త. సో అందు గురించి బయటపడిపోతే సరిపోతుంది అంటే అని చెప్పి ప్రేయర్ చేసిన, లేదా ప్రాపంచంగా ఏదో ఉంది నాకు, నేను బాబా పని చాలా చేస్తాను, డబ్బులు నాకు ముందు ఇచ్చేసి, ఎందుకంటే నీ పని చేయడానికి కదా డబ్బులు అడుగుతున్నాను నేను. ఏదైనా సరే ఈ 2 కూడా ప్రేయర్లో ఈ విషయాలు 2 ఉంటాయట, మెటీరియల్ తర్వాత స్పిరిచువల్. ఇవి మనం చేసిన ప్రేయర్లో. కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే చాలా చిన్న విషయం చెప్పారు. పిచ్చివాళ్ళారా, మీరు దాన్ని పట్టుకునేదానికంటే కూడా ఎక్కువ ఆల్రెడీ మాస్టర్ ఇచ్చేసాడు నీకు. నువ్వు ఎంతైతే ఎస్టిమేట్ చేయగలవో దానికంటే కూడా ఎక్కువ. గాడ్ ఈజ్ సో మెర్సిఫుల్ అండ్ బాంటిఫుల్ దట్ ఈవెన్ వితౌట్ దేర్ ఆస్కింగ్ హీ ఆల్వేస్ గివ్స్ మోర్ దాన్ హిస్ లవర్స్ కెన్ రిసీవ్. అంటే నాకు ఆల్రెడీ నేను తీసుకోవడానికి ఇంకా రెడీగా ఉంది నా దగ్గర. నేను అసలు ఒకసారి బాబా చెప్పిన మాటను కోట్ చేస్తే కనుక స్పిరిచువాలిటీ ఈజ్ ఎట్ ఆక్షన్, తీసుకు పట్టుకోండి, మీరు కోట్ చేయండి, పట్టుకోండి అన్నారు. ఆ లెవెల్ లోపల మనకి ఆల్రెడీ ప్రేయర్ చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితి గురించి చెప్తారు మనకి బాబా. నీ అంతటా నువ్వు ఇది ప్రేయర్ చేయాలి అన్నది విషయం వదిలేస్తుంటాం. ప్రేయర్ ఎలా చేయాలి అది వేరే మాట చెప్తున్నారు. కానీ ప్రేయర్ చేయవలసినటువంటి రిక్వైర్మెంట్ ఎందుకు లేదు అంటే కనుక ఆల్రెడీ మనకి ఇవ్వవలసింది ఇచ్చేసారు. మనం చేయవలసిన దాని గురించి మాట్లాడుతున్నారు ప్రతిసారి కూడా. ఆయన ఇచ్చేసింది ఆల్రెడీ ఇచ్చేసారు, రైట్. ఇక్కడ వచ్చిన తర్వాత ది ఐడియల్ ప్రేయర్ టు ది లార్డ్ ఈజ్ నథింగ్ మోర్ దెన్ స్పాంటేనియస్ ప్రైజ్ ఆఫ్ హిస్ బీయింగ్. మరి నిజమైనటువంటి ప్రేమ ప్రేయర్ బాబు ప్రేయర్ మైక్. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఐడియల్ ప్రేయర్ గురించి చెప్తున్నారు. అసలు మరి ఇంత కన్ఫ్యూజ్ చేసేస్తే కనుక మనం చేస్తుంది వద్దంటే కనుక మనం ఏం చేయాలి మరి? బాబా సో ప్రేయర్ అనేది అంటే ఎప్పుడైనా ఎవరైనా ప్రేయర్ చేస్తే 2 ప్రయోజనాల కోసం ప్రేయర్ చేస్తారు. స్పిరిచువల్ ఆర్ మెటీరియల్. ఒకటి ఆధ్యాత్మికంగా ఏదో ప్రయోజనాన్ని ఆశించి ఎదగాలి, భగవంతుని చేరుకోవాలని. రెండవది భౌతికంగా అతనుకున్న ఏవో కోరికలను తీర్చుకోవడానికి. సో ఈ రెండింటి కోసం ప్రేయర్ చేస్తారు ఎవరైనా కానీ. సో బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ రెండింటి కోసం మీరు ప్రేయర్ చేయక్కర్లేదు, ఆల్రెడీ 2 ఇచ్చేసాను ఫుల్. సో బాబా మనం కోరకుండానే మనకు కావాల్సిన భౌతిక అవసరాలు కానీ అలాగే ఆధ్యాత్మిక అవసరాలు కానీ తీర్చేశారు. సో మనం ఏమీ అడగక్కర్లేదు అనేది ఇప్పుడు అక్కడ మీరు చెప్పిన పాయింట్. అయితే ఇప్పుడు ఏమీ అడగక్కర్లేదు అన్నప్పుడు ప్రేయర్ నేను ఎందుకు చేయాలి? ఎందుకంటే నా అవసరాలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు దానికి మీరు ఆన్సర్ చేయబోతున్నారు. ఫైన్, జయబాబు. సరే, ఇంతవరకు వచ్చిన తర్వాత ఎటువంటి ప్రేయర్ చేయకుండా తల్లిని పెట్టి పడుకోవచ్చు, అది భాష, అంతేనా? మనం ఏం చేయక్కర్లేదు. ఇది కదా, దీని గురించి కదా మన డిస్కషన్. ఏం చేయక్కర్లేదు. సరే, అలాంటప్పుడు మనం వచ్చినటువంటి విషయం గురించి చర్చ. అది ఆన్సర్ చేసే ముందు ఏం చెప్పారంటే ఎందుకు చేయాలి అన్నటువంటి పాయింట్. ఐడియల్ ప్రేయర్ టు ది లార్డ్ ఈజ్ నథింగ్ మోర్ దెన్ స్పాంటేనియస్ ప్రైజ్ ఆఫ్ హిస్ బీయింగ్. ఆయన ఉన్నాడు అన్నటువంటి మనంతా తన్నుకొచ్చేది అలాంటి వాడు. అంటే నా అవసరాలు నేను అడగకుండా తీర్చినటువంటి వాడు అక్కడ ఉన్నాడు. అందుకని ప్రేయర్ వచ్చింది నాకు మనసులోకి. తల్లిదండ్రులు ఎందుకు ప్రేమిస్తున్నాము మన లెవెల్లో? నాకు ఎప్పుడైతే నాకు ఇది కావాలని ఎప్పుడు తెలియనప్పుడు కూడా వాడు నాకు ఆ పని చేసి పెట్టిపోయారు. వాడు నాకు స్కూల్ వెళ్ళాలని తెలియదు నాకు అప్పుడు ఆ సమయంలో.
ఇప్పుడు చదువుకుంటే పైకి వస్తారని చెప్పి చేశారు. ప్రాపంచిక ధర్మంగా చూస్తుంటే అంటే వాళ్ళకి ఆ మాత్రం ప్రేమ మనం ఎందుకు ఇస్తున్నామో, ఎందుకు ఆటోమేటిక్గా ఎందుకు వస్తుంది మనకి? సో ఆల్రెడీ నా సంగతి చూసేశారు, ఆ పని ఆల్రెడీ చేసాడు అన్న విషయం ఒకసారి మీకు తెలిస్తే ఆయన ఉన్నందుకే ప్రేయర్ చేయాలి. ఈజ్ బీయింగ్ దేర్. ఆయన యొక్క బీయింగ్ దేర్, యూ ప్రేస్ హిమ్ బికాస్ హీఈస్ ప్రైజ్ వర్ది. అంతకంటే పొగిడేవాడు, పూజ చేసేవాడు లేడు కాబట్టి ప్రేయర్ చేయాలి ఆయన. అంతే తప్ప ఏదో ఇస్తాడు అని ఇచ్చేసాడు ఆల్రెడీ. కొత్తగా ఆయన రాలేదు, ఇంకా అయిపోయింది, ఇచ్చేసాడు ఆల్రెడీ. నువ్వు వెళ్ళి సమాధి గురించి ఒకసారి బాలాటి గారి బుక్ రిఫర్ చేస్తే కనుక అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటే కనుక తర్వాత 700 సంవత్సరాల తర్వాత కూడా ఎవరన్నా కొత్తవాడు వెళ్ళినా కానీ వాడి గురించి ఆల్రెడీ పెట్టుంది మూట, వాడి మూట. సో అక్కడ దర్శనం ఆ లెవెల్లో అంటే ఎవరి గురించి, ప్రతి వాడి గురించి ఇచ్చేసారు సార్ ఆల్రెడీ ఆ మూట. మళ్ళీ ఇక్కడ కౌంటర్ చేస్తే కనుక ఇబ్బంది అవుతుంది. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటేనే అవుతుందా, అవన్నీ మళ్ళీ తర్వాత డిస్కషన్ వదిలేస్తే కనుక. అంటే ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ మనకి ఇవ్వవలసింది ఆల్రెడీ ఇచ్చేసారు. మరి అలాంటి ప్రేయర్ చేయాల్సిన స్పాంటేనియస్గా మనసులోంచి ఆటోమేటిక్గా వచ్చేటువంటి విషయం. భగవంతుడా నువ్వు ఉన్నావు, నీ బీయింగ్ దేర్, ఒక పాయింట్ గురించే ప్రేయర్ చేయడం, అది మనసు గురించి వచ్చింది వాటి. ఇట్ ఈస్ ఫ్యూటైల్ టు అటెంప్ట్ టు స్టాండర్డ్ ప్రేయర్ అండ్ హోల్డ్ ఇట్ అప్ యాజ్ అన్ ఐడియల్ ఫర్ ఆల్ పీపుల్ ఆల్ టైమ్స్. అన్ని కాలాలకి అందరు మనుషులకి కావాల్సింది ఒక స్క్రిప్ట్ రాసేసుకుని ప్రేయర్ చేయడం అనేది తప్పు. దానికి ఎటువంటిది, అది దాంట్లో తప్పు అంటే దాంట్లో ఎటువంటి ఫలితం లేదు. ఫ్యూటైల్, వేస్ట్. చేసేసుకో, డిఫరెంట్ కలర్డ్ డ్రెస్సెస్ వేసుకున్నాం, సో వాట్, వేసేసుకో, ఫుల్ ఫ్యూటైల్. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితుల తర్వాత ఇప్పుడు చేసేది నేను మేకప్, దానికి ఫ్యూటైల్. ఆ విషయం ఎప్పుడు అర్థమవుతుంది? అర్థమయ్యే సమయానికి అర్థమవుతుంది. ఆ విషయం మీకు అర్థం కాదు కాబట్టి ముందే చెప్పేస్తున్నారు. ఏ విధంగా మనకి ఆధ్యాత్మిక గిఫ్ట్ ఇచ్చారో, ఆధ్యాత్మిక అది ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు, ఇది ఫ్యూటైల్ రా బాబు. కానీ ఒక్కటి మటుకు కరెక్టు, అదేంటంటే కనుక అందరికీ పనికొచ్చేటువంటి ప్రేయరు, అన్ని కాలాలకి పనికొచ్చే ప్రేయరు రాయడం అనేది తప్పు. దాంట్లో ఎటువంటి విలువ లేని విషయం. సరే, అలా వచ్చిన తర్వాత ది గ్లోరీ ఆఫ్ ఆల్మైటీ ట్రాన్సెండ్స్ ఆల్ హ్యూమన్ అండర్స్టాండింగ్ అండ్ డిఫైస్ ఆల్ వర్బల్ డిస్క్రిప్షన్. దానికి కారణం ఏంటంటే ఒకసారి రాస్తే, నేను భగవంతుడా నువ్వు ఇది స్తోత్రం రాశాను అనుకోండి, అది నా మనసుకు సంబంధించిన విషయం కాదు, అది హ్యూమన్ మైండ్ సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే ఆయన వేరే, అసలు ఇది దీంతో కొలిచేటువంటి విషయం కాదు. గాడ్స్ స్పీక్స్ని రిఫర్ చేస్తే కళ్ళతో వాసన చూడడం లాంటిది, చెవులతో చూడడం లాంటిది. ఈ మనసుతో భగవంతుడిని ప్రేయర్ చేయడం ఉంది, దానికి సంబంధించిన కవిత్వం రాయడం ఉంది. సో అందుగురించి ప్రేయర్ ఈసారి నాకు తెలిసినంత వరకు ఆయన ఇంక మీ వల్ల కాదని చెప్పి ఆయన స్క్రిప్ట్ ఇచ్చేసారు భగవంతుడి గురించి, ఇంకా ప్రేయర్ రాసి ఇచ్చారు మీ వల్ల కాదని చెప్పేసి. మళ్ళీ లిమిటేషన్ పెట్టారు, ఇట్ ఇస్ నాట్ ఫర్ ఆల్ టైమ్స్ ఫర్ ఆల్ పీపుల్. అది కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, అది వచ్చిన తర్వాత ది అటెంప్ట్ ఒక్క విషయం అంటే దీంట్లో సటిల్ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాడు ప్రేయర్ వద్దన్నారు, ఇదేంటి మాటలు, డిస్కషన్ ఏంటి అంటే అది కాదు. అసలు ఉద్దేశం ఏంటంటే నువ్వు భగవంతుని చేరడం గురించి, నువ్వు భగవంతుడు అవ్వడం గురించి కావాల్సినటువంటి మార్గం గురించి మాట్లాడుతున్నారు. అంతే తప్ప నేను మన ప్రేయర్ చేశానండి వెంటనే వాన అనుకున్నాను, వాన పడిపోయింది, మరి ప్రేయర్ వీల్లేదంటే ఏమైంది? అది భగవంతుని చేయడానికి పనికొస్తుంది, అది విసావిసి, అది పాయింట్. అది ఒకవేళ కనుక అది నీకు పనికొస్తుందంటే మాస్టర్ ఈజ్ రెడీ టు డూ దట్. దట్స్ వాట్ ఈ సెడ్ మిరకల్స్ గురించి చెప్పినప్పుడు. అది నువ్వు ఆధ్యాత్మిక ముందుకెళ్తావంటే అది చేసేస్తారు ఇప్పుడు. సో ఏది అసత్యం కాదు, ఏది సత్యం కాదు, రెండు కూడా ఇల్యూజరీ దీంట్లో ఉన్నది కాబట్టి. సో ఇప్పుడు వచ్చిన ఆల్ ప్రేయర్స్ అల్టిమేట్లీ ఇనిషియేట్ ది సోల్ ఇంటూ an ever deepening silence of sweet adoration. చాలా తీయనటువంటి ఆ భక్తిభావాన్ని తీసుకురావడం గురించే అన్ని ప్రేయర్స్ తీసుకొచ్చేది. చివరికి ఈ ఆత్మను తీసుకెళ్ళి ఆ పరిస్థితులు పెట్టేయడానికి ప్రేయర్స్. ఆ ప్రేయర్ చేసేటువంటి, నిజంగా ప్రేయర్ చేసాము అంటే కనుక దాని ఫలితం ఏంటంటే ఆయన యొక్క గుర్తు రావడము, ఆయన తలుచుకోవడము, ఆ రెండు విషయాల్లోనే మనకి ఆ బ్రహ్మాండమైనటువంటి మధురమైనటువంటి భావం రావాలి. అది వచ్చిందా, దాని గురించే ఈ ప్రేయర్ ఏదైనా చేస్తే కనుక. అంతే తప్ప నాకు ఆధ్యాత్మికంగా ఇక్కడి నుంచి ఆ ప్లేన్కి, ఆ ప్లేన్ నుంచి ఈ ప్లేన్కి, అక్కడి నుంచి సముద్రంలోకి పడడం గురించి కాదు, లేదా ఈ శరీరానికి సంబంధించినటువంటి కోరికల గురించి కాదు, ఈ రెండింటి గురించి కాదు. నిజంగా ప్రేయర్ యొక్క పర్పస్ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఒక్కడే ఉన్నావు, ఇంత చేసేవా నా గురించి అని మన భాషలో మాట్లాడితే, ఎందుకంటే మనకు అర్థమైంది నాకేం చేసావని పాయింట్ కాబట్టి అక్కడి నుంచి మాట్లాడితే అది. రెండోది ఏంటంటే ఈ పరిస్థితి డీపెనింగ్ సైలెన్స్ ఆఫ్ స్వీట్ అడోరేషన్. మాట లేదు, మంతి లేదు, నాన్నగోళ లేదు, తిప్పడాలు లేవు, ప్రేయర్ చేయడాలు లేవు, మైకులు లేవు. అలాంటి సైలెంట్గా ఉన్నటువంటి ఆ స్థితిలో తీసుకెళ్ళేటువంటి ఏదైతే మార్గం ఉందో అది ప్రేయర్స్ ఇన్నర్ అప్రోచ్ అన్నటువంటి మాటకు వస్తే కనుక
To attempt to standardize prayer is a mar its to mar its intrinsic beauty. ఆ ప్రేయర్కు ఉన్నటువంటి అందం ఏదైతే ఉందో, స్పాంటేనియస్గా రావాలి, దానితో తన్నుకు రావాలి అన్నటువంటి ఏదైతే నేచర్ ఉందో, దాని అందాన్ని పాడు చేసినట్టే మన ప్రేయర్ రాస్తే. ఇలా చేయాలరా బాబు, ఇలా చేయాలరా అని చెప్తే కనుక, ఒకవేళ మరి అలాంటప్పుడు ఇంతవరకు ఇది అర్థమైంది, బాబు నా గురించి ప్రేయర్ చేయాలంటే నేను పక్కవాడి గురించి చేస్తాను మొదలెట్టాం మేము డెఫినెట్గా. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి పెంచేసాం కదా, మన లెవెల్ పెంచేసాం. ఇప్పుడు ప్రతి దారి వెతుక్కుంటూ నేను నా గురించి చేయాలండి, పక్కవాడి గురించి చేస్తాను. అలాంటప్పుడు నీకు వాడి కూడా లాభం ఉంటుందన్నారు, చెడు కాదన్నారు. కానీ దీని నుంచి నువ్వు అనుకున్న గోల్కి మటుకు పనికాదు. ఇట్స్ డెఫినెట్లీ బ్రింగ్స్ గుడ్ బోత్ టు హిమ్ అండ్ యువర్ సెల్ఫ్. వాడికి ఎవరి గురించి ప్రేయర్ చేసామో, నా గురించే ప్రేయర్ చేయడంలో ఉన్నటువంటి ఆ పరిమితి కొంచెం ఎక్స్పాండ్ అయింది ఇక్కడ. పక్కవాడి గురించి ఆలోచించాను అంటే కానీ వాడికి లాభం, నాకు లాభం అయింది, డబుల్ బెనిఫిట్. రైట్. దీన్ని తీసుకు ఏం చేసామంటే మనము పూజారులు పూజా విధానాన్ని, ప్రీస్ట్ విధానం తయారు చేస్తాం. సో అందు గురించి ఇక్కడ మనం కొంచెం సేపు ప్రశాంతంగా ఉండి అర్థం చేసుకోవాల్సిన ప్రేయర్ యొక్క పర్పస్ ఏంటి అంటే కనుక, ఆయనతో పాటు గడపడానికి ఏదైతే సమయం ఉందో ఆ సమయం వెళ్ళడం గురించి పనికొచ్చేటువంటిది ప్రేయర్. అంతే తప్ప ఒక దాని గురించి బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు, కామర్స్ కాదు, ఇక్కడ ఎకనామిక్స్ లేదు. ఇక్కడ మాటలు ఎకనామిక్స్ లేదు, తర్వాత కామర్స్ లేదు, తర్వాత నేను ఇది చేస్తాను, నువ్వు 10%, నేను 5%, ఈ 50% కాదు. అసలు బార్గెనింగ్, నెగోసియేషన్స్ లేదు. దీన్ని ప్రేయర్ యొక్క ఇంట్రిన్స్ పర్పస్ గురించి ఆయన చెప్తున్నారు. ఆల్ ప్రేయర్స్ విత్ మోటివ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ది ఐడియల్ ప్రేయర్ విచ్ ఈస్ వితౌట్ మోటివ్. ఎటువంటి ఇదే కావాలి అన్నటువంటి ఆలోచన లేకుండా చేసేటువంటి ప్రేయర్. ఎటువంటి ప్రేయర్ అయినా ప్రేయర్ కాదు, దానితో సరిచూచడానికి. మరి అలాంటప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, మనము ప్రేయర్ ప్రాక్టీస్ చేస్తున్నాము, నామం చేస్తున్నాము, ఇంకోటి చేస్తున్నాం. ఎంతవరకు అంటే అక్కడ కూర్చోబెట్టడానికి మన శరీరాన్ని తీసుకెళ్ళి స్పాంటేనియస్గా వచ్చేటువంటి పరిస్థితిని క్రియేట్ చేయడం గురించి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పారు బాబా ఇంత చెప్పిన తర్వాత కూడా. కానీ ఇక్కడ మటుకు మనము ఈ బుక్కి ఇక్కడికి రిస్ట్రిక్ట్ అయ్యి ఈ లెవెల్లో మనం ఈ లెవెల్లో మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక దీని యొక్క పర్పస్ ఇందులో చెప్పినటువంటి ఆ బ్యూటిఫుల్ సెంటెన్స్, దీంట్లో సెంటెన్స్లు ఏవి కూడా నేను మార్చలేదు, దాంట్లో నుంచి కావాలని చెప్పి కట్ చేసి పేస్ట్ చేసాను తప్ప. ఇట్లా ప్రెజెంటేషన్లో ఉన్న వాటికి మటుకు ప్రయత్నం ఏంటంటే ఈజీ వాల్స్ కూడా మార్చడానికి ప్రయత్నం మార్చాల్సి వస్తే కనుక ఆ సెంటెన్స్ వదిలేసాం. ఎందుకంటే దాంట్లో ఏ మాటని యాడ్ చేసినా కానీ దాని యొక్క పరిస్థితి మారిపోతుంది మొత్తం. ఆల్ ప్రేయర్స్ అల్టిమేట్లీ ఇనిషియేట్ ది సోల్ ఇంటూ ఎన్ ఎవర్ డీపెనింగ్ సైలెన్స్ ఆఫ్ స్వీట్ అడోరేషన్. ఇది దీని పర్పస్ గురించి వచ్చిన తర్వాత, ఇన్ ది ఎంటైర్ స్పిరిచువల్ పానోరమా ఆఫ్ యూనివర్స్ నథింగ్ ఈజ్ మోర్ సబ్లైమ్ దాన్ ఏ స్పాంటేనియస్ ప్రేయర్. ఈ పెద్ద క్యాన్వాస్ గురించి అయితే లాస్ట్ టైం డిస్కస్ చేసాము, ఆధ్యాత్మిక క్యాన్వాస్. దాని మొత్తం సృష్టి మొత్తానికి కనుక చేస్తే కనుక దాంట్లో అంతకంటే అందమైంది ఇంకోటి లేదుట. ఏది? స్పాంటేనియస్గా వచ్చేటువంటి ప్రేయర్. స్టార్టింగ్ అసలు ప్రేయర్ యొక్క రిక్వైర్మెంట్ లేదన్నారు, చేసినవన్నీ కూడా బాహ్యంగా చేసేవన్నీ వేస్ట్ అన్నారు. ప్రేయర్ రిక్వైర్మెంట్ లేదు. ఎందుకంటే మనం ఎందుకు ప్రేయర్ చేస్తాం? ఏదో అడుక్కోవడానికి. అడుక్కునేది ఆల్రెడీ ఇచ్చేసాను, నువ్వు చూసుకోవట్లేదు. ఆ పాకెట్లో నీ పాకెట్లో పెట్టారు అంతే. ఆ టైం వచ్చినప్పుడు ఆ లాకర్ నెంబర్ చెప్తారు, వచ్చేసింది. సో అందు గురించి వద్దన్నారు. తర్వాత నిజమైనటువంటి ప్రేయర్ ఎందుకు చేస్తుందంటే ఆయన దగ్గర తీసుకెళ్ళి కూర్చోపెట్టడం గురించి. అందము ఆనందము రెండు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి. సో అక్కడ తీసుకెళ్ళి పెట్టడం గురించి ఇంతకంటే మధురమైనటువంటిది లేదు. స్పాంటేనియస్గా హ్యూమన్ హార్ట్ నుంచి గషేది. ఇట్ గషెస్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ ఫిల్డ్ విత్ అప్రిషియేటివ్ జాయ్. ఇంత బాగా ఉందా అన్నటువంటి ఆనందంతో వచ్చేటువంటి ఆ స్థితి, అలాంటి ప్రేయర్కి మించింది ఇంక సృష్టి మొత్తం ఇంకోటి లేదు. అంత ఇంపార్టెంట్ అయినటువంటి ప్రేయర్ని తీసుకెళ్ళి మనము ఇంకా దేని గురించి వాడినా కానీ తప్పైపోతుంది. అది స్టోరీ. ఈ ప్రేయర్ చేయడానికి గురించి ఒక మాట కాదు, ఒక విధానం లేదు, ఇలాగ చేయాలి అలాగ చేయాలి అనేటువంటి ఆలోచన లేదు, ఈ పని చేయాలి ఆ పని చేయాలి లేదు. స్పాంటేనియస్గా వచ్చిన దానికి అసలు లిమిటేషన్స్ అంటే స్పాంటేనియస్ కానే కాదు అసలు. ఇంకా దానంతరం వచ్చేటువంటి దాని గురించి ఇలా ఉంటే వస్తుందండి అంటే స్ప్రింగ్ అంటే రాదు. అది ఆ స్ప్రింగ్ కాదు, అది స్పాంటేనియస్ స్ప్రింగ్ కానే కాదు.